ఇక్కడ మా రాధా గోపీలు చూడండి చక్కగా కళ్ళు ఇప్పడం మొదలైనవి. ఏరా అమ్మా రాధమ్మ గోపీష్ లేచారా? హైబర్నేషన్ అయిపోయిందండి. మెల్లిగా అయ్యి అక్కడ తిరగడం మొదలైనవి. సరేలే, వీటికి ప్రాసెస్ ఏంటంటే మేము హైబర్నేషన్ నుంచి అంటే 4 నెలలు అవి నిద్రావస్థ నుంచి వస్తాయి కదండి. బయటికి వచ్చాక వాటికి కొంచెం స్నానం చేసి పసుపు కుంకుమ అద్ది అప్పుడు కానీ నీళ్ళల్లో వదలం. అది చేద్దాం ఇవాళ. చేసి అలా స్నానం చేయించి నీళ్ళల్లో వదులుదామని చెప్పేసి ఇలా బయట తీసుకొచ్చాను అనమాట. ఏరా ఇది గోపి, ఇది రాధ. చూడండి రెండు ఎలా ఉన్నాయో మురికి మురికిగా. అమ్మ చూపించు దగ్గరగా వీటిని. ఇదిగోండి గోపి, రాధ. కళ్ళు ఉబ్బిపోయి మత్తుగా ఇంకా పూర్తిగా నిద్రలు వదలలేదండి. మామూలుగా మహాశివరాత్రి అయిపోయిన వెంటనే ఇవి ఎండలు ముదురుతాయి కదండి మనకి, అప్పుడు హైబర్నేషన్ నుంచి బయటకు వచ్చేస్తాయి. హైబర్నేషన్ అంటే 4 నెలల పాటు ఈ నిద్రావస్థలోనే ఉంటాయి. ఆ నిద్రావస్థలో ఉన్నప్పుడు అవి అసలు ఏమి తినవండి. కొంచెం లోతుగా మట్టిలోకి వాటిలోకి కూడా వెళ్ళిపోయి పడుకుంటాయి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో షూట్ చేసి చూపించాను మీకు. ఇప్పుడు హైబర్నేషన్ నుంచి అంటే మళ్ళీగా తిరగడం మొదలైందండి. అవన్నీ నేను షూట్ చేస్తాను. వాటి ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో అవి తిరగడం అయ్యి మొదలైనవి. అవన్నీ షూట్ చేస్తాను, అవి కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే. ఇప్పుడు వీటికి స్నానం చేయించండి, మేత వేయడం మొదలు పెడతాం. అంటే ఈ సంవత్సరం 2025కి ఇవి ఇక వాటి దినచర్యని మొదలు పెడుతున్నాయి అన్నమాట. మా రాధా గోపిల హైబర్నేషన్ నుంచి వచ్చాక నేను తీస్తున్న మొదటి వీడియో. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. మరి వీటిని నీటిలో వదలడం కోసం నేను ఇక్కడ బకెట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. వాటి నీళ్ళు అవి నింపాకండి. వాటిని స్నానం చేయించి అప్పుడు పసుపు కుంకుమ అద్ది వాటిని మేత వేయడం అది స్టార్ట్ చేస్తానండి. మా రాధా గోపీలు హైబర్నేషన్ టైంలో చక్కగా నిద్రపోవడానికి మేము ఇలాగ ముందుగానే కొన్ని మొక్కలు, ఇసుక, మట్టి ఇవన్నీ ఏర్పాటు చేసామండి. కొన్ని రాళ్ళు, ఎందుకంటే ఏ రాళ్ళ కింద వెళ్ళి పడుకుంటాయో లేకపోతే ఎక్కడ ఉంటాయో అన్నది మాకు కూడా కొంచెం చీకటి ప్లేసులు కావాలి కదండి వాటికి. అలాగని 2-3 రకాలుగా పెట్టాము. ఇదిగోండి మా గోపి బయటకు వచ్చింది. ఇదైతే ఒక చిన్న గొయ్యిలా తీసేసుకునండి మట్టిలో, దాంట్లో దూరిపోయి పడుకుందనమాట ఈ 4 నెలలు. ఇదిగోనండి ఇదే ఆ గొయ్యి. ఆ లోపలికి చేయి పెడితే అండి బాగానే వెళ్తుంది. ఒక ఇంచుమించు ఒక 1/2 ఫీట్ వరకు లోతుకి క్రాస్గా తీసిందండి గుంత. ఇక ఈవిడైతే ఈ మూలే సెటిల్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడే ఉంది, ముందుకి వెళ్ళలేదు వెనక్కి వెళ్ళలేదు. ఇప్పుడైతే కొంచెం కదులుతుంది, కానీ ఈ 4 నెలల్లో అయితే పెద్దగా కదిలింది లేదండి, బయటకు వచ్చింది లేదు. ఇది అడపదడప ఎప్పుడైనా వచ్చినా జస్ట్ ఒక పావు గంట అరగంట తిరిగి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉండేవండి. ఇదిగోండి ఇంకా ఈ 3-4 రోజుల నుంచి కొద్ది కొద్దిగా వస్తున్నాయి వెళ్తున్నాయి. ఈవేళ అయితే బాగా తిరుగుతున్నాయండి, ఉదయం నుంచి గమనించాము. సరేలే ఇంక వీటికి అయిపోయినట్టుంది హైబర్నేషన్. అంటే మాకు మహాశివరాత్రి లెక్క అండి. అంటే మనకి శివశివ అంటూ శివరాత్రికి చలి వెళ్ళిపోతుంది అంటారు కదా, అలాగా ఇంకా ఈ చలి తగ్గడంతో ఇవి కూడా మెల్లిగా బయటకు వస్తాయండి, కదులుతాయి. ఒక మెల్లిగా తినడం కూడా స్టార్ట్ చేస్తాయండి. మొదల్లోనే ఎక్కువ తినడం కూడా స్టార్ట్ చేస్తాయి. ఇన్నాళ్ళు మేము అసలు ఈ ఏరియాకి పెద్దగా వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకని రాలేదండి. ఆకులు అవి పడ్డా ఇంకా అలా వదిలేసాం. ఒకటేసారి అప్పుడే శుభ్రం చేయొచ్చు ఇవి హైబర్నేషన్ నుంచి బయటకు వచ్చాక అన్నట్టుగా ఈ ఏరియాకి ఇంకా అసలు మేము రాలేదనమాట. అందుకని ఆకులు ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి. ఇక ఇవి కూడా శుభ్రం చేసేస్తే ఇవి ఇక మేము మేత వేయడం అవి స్టార్ట్ చేస్తాం కదండి, హాయిగా తిరుగుతాయి కదా అని అవి కూడా ప్లాన్ చేసుకున్నాము ఈవేళ. ఇంకోండి ఎలా వెళ్ళిపోతున్నాయో, రెండు కూడా వాటి ప్లేసులుగా వెళ్ళిపోతున్నాయండి. రాధామేమో అటు చెట్ల వైపు వెళ్ళిపోతుంది, గోపి ఏమో ఈ మట్టి చూపించాను కదా ఇందాక మీకు, అటువైపు వచ్చేస్తుంది. ఆ ప్లేసులు మాత్రం మానవండి ఇవి. మాకేంటంటే ఇవి ఈ ఏరియాలో మేము మసులుతున్నప్పుడు ఈ నెట్ కదిలినప్పుడు ఓహో ఇవి తిరుగుతున్నాయి అని మాకు ఐడియా వస్తుందండి. లేకపోతే మట్టి ఆకుల్లో కలిసిపోతాయి కదా. ఈవేళ ఉదయం కదులుతున్నాయండి, ఈ నెట్ అది కదులుతుంది, ఇదేంటి అనుకున్నా. అంటే పిల్లులు కూడా తిరుగుతుంటాయి కదండి మాకు, అందుకని ఏంటా అని చూస్తే ఇవే తిరుగుతున్నాయి. సరేలే ఇంకా వీటికి మెల్లిగా మొదలు పెట్టేద్దాము మేత వేయడం అని చెప్పేసి ఈవేళ పంచమి మంచి రోజే అని చెప్పేసి ఈవేళ స్టార్ట్ చేసామన్నమాట. చూడండి ఎలా ఊపేస్తుందో నెట్.
ఈ నెట్ అదిని మేము కొద్ది హైట్ తోటి వేయడం వల్ల అండి అవి బయటికి రాలేవు, వాటికి తిరగడానికి కూడా గాలి వెలుతురు అంత బాగుంటుంది కదా అన్నట్టుగా ఈ హైట్ ఉండేలాగా. అంటే మేము లోపలికి వెళ్ళి క్లీన్ చేయాలన్నా ఎక్కువ హైట్ పెట్టేసినా కష్టమే కదండి. అటు చిరు రోజాలు కోళ్ళు మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో, ఆ కోళ్ళకైతే ఫుల్గా పెట్టేసాం, ఎందుకంటే అవి బయటికి ఎగిరిపోతాయి కదండి. ఇవి అలాగే ఎగరవు కాబట్టి కొద్ది హైటే పెట్టామన్నమాట. అవి చూడండి చక్కగా అటు ఇటు తిరగడం స్టార్ట్ చేసినాయి. ఇక మేత వేయడం కూడా మొదలు పెట్టేయాలి. ఇక్కడ పక్కనే మాకు బయటికి వెళ్ళే గేట్ అనమాట అండి, గుమ్మం, ఈది గుమ్మం ఉంటుంది. ఆ వీధి గుమ్మంలోంచి ఇవి మేము సరిగ్గా నెట్ అది బందోబస్తు చేయలేదనుకోండి, బయటకు వచ్చినాయి అంటే ఆ వీధి తలుపు తీస్తుంది అనుకోండి, వెళ్ళిపోతే ఇంక మళ్ళీ మనకి దొరుకుతాయి, దొరికేదాకా టెన్షనే, ఎందుకు వచ్చింది అని చెప్పేసి మేము ఈ నెట్ అంతా వేసేసాం అనమాట. ఇదిగోండి ఇక ఈ రాళ్ళు ఇవన్నీ క్లీన్ చేసేసి చక్కగా వీటికి ఏరియా అంతా సెట్ చేసేస్తాయి. ఇక ఈ హైబర్నేషన్ నుంచి వచ్చాక ఇంచుమించు మనకి నవంబర్ వరకు కూడా ఇవి హాయిగా అటు ఇటు తిరుగుతాయి. ఈ సంవత్సరం ఇవి ఏమన్నా గుడ్లు పెడతాయేమో చూడాలి. లాస్ట్ ఇయర్ అయితే మాకేమీ కనపడలేదండి గుడ్లు పెట్టినట్టు. ఇంకా ఈ టబ్ అది కూడా ఈ 4 నెలలు పక్కకు పెట్టేసామండి. ఇవన్నీ క్లీన్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇది కూడా క్లీన్ చేసేస్తానండి, మొత్తం ఈ ఏరియా అంతా క్లీన్ చేసేసి ఈ రాధా గోపిల్ని వీటిల్లో వేసేస్తాను. ఇదిగోండి నీళ్లు నింపేస్తాను, వీటిలో శుభ్రంగా కడిగేసాకండి అప్పుడు పసుపు కుంకుమ అద్దుతాను. చాలా రోజుల తర్వాత ఇవి నీళ్ళల్లో అడుగు పెడుతున్నాయండి, ఎందుకంటే మేము ఈ హైబర్నేషన్ టైంలో నీళ్లు ఇంకా తీసేస్తామండి, మొత్తం వట్టి పొడిగానే ఉంటాయి, ఆ మట్టిలోను అక్కడ తిరుగుతూ ఉంటాయి ఇసుకలోనూ. ఇదిగోండి శుభ్రంగా కడిగేస్తున్నాను. చూడండి ఎంత మురికి వస్తుందో. ఇలాగా శుభ్రంగా కడిగేస్తామండి. మాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదు, ఇవి ఏమి తినకుండా అలా మూలన ఉండిపోతున్నాయి ఏంటి అనుకునేవాళ్ళం ఈ శీతాకాలం టైంలో. ఆ తర్వాత గూగుల్లో అవి సెర్చ్ చేస్తే తెలిసిందండి వీటికి కూడా సుప్తావస్థ అని ఉంటుందని, ఇవి ఆ 4 నెలలు ఏ ఆహారం తీసుకోవని. సుప్తావస్థ అని హైబర్నేషన్ పీరియడ్లో 4 నెలలు ఉంటాయండి. అంటే చలికాలం మొదలవుతున్నప్పుడు ఇవి తినడం ఇవి మానేసి చీకటి ప్రదేశానికి చేరిపోతాయి. మామూలుగా ఇంట్లో ఒక తాబేలు పెంచుకునే వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు, అవి చీకట్లోకి వెళ్ళిపోతున్నాయి, ఏమి తినట్లేదు మేడం, ఏం చెయ్యాలని నాకు చాలా మంది కామెంట్ సెక్షన్లో పెడతా ఉంటారు. అలాగా ఇవి ఈ 4 నెలలు అంటే చలికాలం 4 నెలలు ఏమీ తినవండి. అంటే మనకి పోలార్ బేరు ఇటువంటివి ఏవి తినకుండా ఉంటాయని చదువుతూ ఉంటాం కదా, చిన్నప్పుడు చదువుకున్నాం కదండి పాఠాల్లోనూ. అలాగా ఆ పోలార్ బేరు వాటిల్లాగే ఇవి కూడా 4 నెలలు ఏమీ తినవు. చూడండి చక్క ఎలా వచ్చి చూస్తుందో పైకి. శుభ్రంగా కడిగేసానండి, ఎంత మురికిగా వచ్చినాయో చూడండి నీళ్లు. స్నానం అయిపోయిందండి, చక్క ఇందాకంతా మురికిగా ఉన్నాయి, ఇప్పుడు నీట్గా తయారైనాయి. ఎరా స్నానం అయిపోయింది, ఇంకా పసుపు రాసుకుందరు కానీ. ఇవి మాకు ఒక సెంటిమెంట్ కింద ఫీల్ అవుతామండి. అంటే కొంతమంది లాస్ట్ ఇయర్ నేను ఇలాగ పసుపు అది కుంకుమ అది పెడితే అదే మేడం తాబేలికి అలా పెట్టారు పసుపు కుంకుమలు అని చెప్పేసి అన్నారు. ఏంటంటే ఇది ఒక మనకి కూర్మ అవతారం కదండి విష్ణుమూర్తి అవతారాల్లో, అందుకని ఆ రకంగానే మేము పూజనీయంగానే చూస్తాము. వీటికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇవి వండడానికి కానీ అలాగే వీటి ఆహారం కానీ మేము ఓన్లీ టర్టిల్ ఫుడ్డే వేస్తాము. అవి ఇవి ఏమి వేయకుండా అండి మేము వీటిని జాగ్రత్తగా చూసుకుంటాం. మా ఇంట్లో ఒక మెంబర్స్ లాగే చూసుకుంటాము ఈ రాధా గోపిల్ని. అందువల్ల ఇవి మాకు చాలా పవిత్రంగా మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగే మాకు ఉంటాయి. అందుకని ఇవి హైబర్నేషన్ నుంచి వచ్చాక వీటికి మేము ఇచ్చే రెస్పెక్ట్ అనమాట. ఇలా పసుపు రాసి కుంకుమది అద్ది కాసేపు వాటిని వదిలేసాకండి, అప్పుడు నీళ్ళల్లో వదిలి మేము మేతది వేస్తాము. రాధేమో చక్కగా ఫ్లాట్గా ఇలా ఉంటుందండి, గోపి కొంచెం ఎంబోజ్ అయి ఉంటుంది. మాకు అదే అనమాట డిఫరెన్స్ తెలియడం. ప్రతి సంవత్సరం మాకు ఇలాగ హైబర్నేషన్కి వెళ్తాయి అని తెలిసిన దగ్గర నుంచి మేము ఇలాగ ఈ 4 నెలలు అయిపోయాకండి మహాశివరాత్రి అయిన దగ్గర నుంచి ఇవి అటు ఇటు మెల్లిగా కదలడం మొదలు పెడతాయి. కదలడం మొదలు పెట్టినప్పుడు మేము వాటిని ఇలాగా పసుపుతోటి అద్దండి కుంకుమది అద్ది వాటికి కాసేపు అలా తిరగనిచ్చాకండి నీళ్ళల్లోకి వదిలేసి మేత వేయడం స్టార్ట్ చేస్తాం.
చూడండి ఎలా తిరుగుతుందో. మామూలుగా అయితే అసలు అలా యాక్టివ్గా తిరగవండి. ఇప్పుడు దాన్ని పట్టుకోవడానికి నాకు అవసరం. ఎరా ఎటు వెళ్ళిపోతున్నావు? ఈ కారు కిందకి వెళ్ళింది అంటే ఇంకా అసలు దొరకదండి. ఇంకెళ్ళిపోతారా మీరు? నీళ్ళల్లో వేసేనా? నీళ్ళల్లో వేసేయమంటారా? ఇదిగోండి మా రాధమ్మ గోపి పసుపు కుంకుమ అద్దుకుని చక్కగా ఎలా ఉన్నాయి. మొహానికి రాయలేదండి, ఎందుకంటే వాటికి కూడా ఇరిటేషన్ వస్తుందేమో అని నాకు భయం, అందుకని రాయలేదు. ఇదిగోండి వాటి గూటు దగ్గరికి తీసుకొచ్చేసాను. ఆ టబ్ కూడా నింపేయడం స్టార్ట్ చేశా. చాలా రోజుల తర్వాత ఈ టబ్కి పని పడింది. ఎరా వెళ్తారా టబ్లోకి? అవి దూరిపోతున్నాయండి ఆ స్టాండ్ కిందకి. తీసేయాలి, ఆ నీళ్ళు కూడా లోపల పెట్టేస్తాను. ఎరా ఎటు వెళ్ళిపోతున్నారు? ఆగండి ఆగండి ఆగండి. ఇదిగోండి వాటి ఇంటికి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం మళ్ళీ. ఇదిగోండి నీళ్ళలో పెట్టేస్తున్నాను. ఎరా చాలా రోజులైందమ్మా ఈ టబ్లోకి మీరు వచ్చి. ఇదంతా పసుపు కలిసింది కదండి. ఈ నీళ్లు శుభ్రంగా ఉంటేనే కానీ మేత తినవండి, అందుకని ఈ పసుపు అంతా క్లీన్ చేసేసి అప్పుడు వేస్తాను మేత. అవి కూడా ఇప్పుడే కదా నీళ్లు టచ్ చేసినాయి, అంటే నీళ్ళలోకి వెళ్ళడం ఇదే మొదటిసారి కదండి ఈ సీజన్కి, 4 నెలల తర్వాత. అందుకని కాసేపు ఆగి అప్పుడు మేత వేస్తాను. ఎరా ఎన్నాళ్ళైందమ్మా నీళ్ళలోకి వచ్చి? రాదమ్మా గోపి. ఇదిగోండి ఇక్కడ ఈ కన్నంలోనే నక్కుతా ఉందండి ఇంచుమించు ఈ 3 నెలల్లోనూ. ఆ తర్వాత మెల్లిగా బయటకు వచ్చింది. ఈ మధ్య ఈ 3 నెలలు ఈ కన్నంలోనే ఉంది. రాధ గోపి మాత్రం ఈ మూలే ఉందండి, అస్తమాటు ఈ మూలే ఉంది గోపి. ఇదిగోండి ఇంక నిండిపోయింది, తీసేస్తాను. ఈ నీళ్లు తీసేసి కొత్త నీళ్లు మారుస్తా. ఎరా మళ్ళీ సందడి వచ్చింది ఈ ఏరియాకి అంతటికి. ఇంకా 4 నెలలు మాకు చెప్పాలంటే ఈ వీటి అవి బయటకు రాకుండా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి ఏంటని అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం తప్పించి పెద్దగా పని లేదండి. వీటికి మేత వేయాలి, వాటిని క్లీన్ చేయాలని. ఇంకెక్కడి నుంచి మళ్ళీ మాకు కూడా పని స్టార్ట్ అయ్యింది, అంతే కదా. స్టార్ట్ అయిందమ్మా పని. మేత వేసేస్తాను, తింటాయి లేదో చూడాలండి, ఎందుకంటే స్టార్టింగ్ 1 or 2 days సరిగ్గా తినవు. వేస్తాను మేత. నీళ్ళు తాగుతున్నాయి, అదే ముందు వాటర్ తాగుతున్నాయి. ఇవి మేత తిన్నప్పుడు కూడా ముందు కొద్దిగా వాటర్ తాగండి, అప్పుడు మేత తింటాయి. ఇవి పడుకున్నాయి కదా అని మా సతీష్, అదేనండి గార్డెన్ క్లీన్ చేసే అబ్బాయి, శుభ్రంగా ఇక్కడ మట్టి అంతా తవ్వేశాడండి. అంటే అది ఆ మూల ఒకటి ఈ మూల ఒకటి ఉండడం తోటి తను శుభ్రంగా గార్డెన్కి అవసరమైన మట్టి అంతా తవ్వవయ్యా అంటే మొత్తం అంతా వదిలేసి ఈ ప్లేస్లోనే మొత్తం తవ్వేశాడు. చూసారా పెద్ద గుంట తయారైంది. ఏమ్మా మీరు లేకపోవడం చూసి ఎంతలా చేసేసాడు సతీష్. ఇదంతా మళ్ళీ మట్టి ఫిల్ చేయించేస్తామండి, ఎందుకంటే వాటికి తిరగడానికి మరి గుంటలో ఇలా ఉంది కదా. మేత వేసేస్తాను. మేత ఇదిగోండి పలుకుల కింద ఉంటుంది ఇలాగ పచ్చగా. ఈ మేత తింటాయి ఇవి, ఎప్పుడు ఒకటే బ్రాండ్ వాడతాం. ఎరా తింటారా? ఇదిగో మేత తినండి. కొద్దిగానే వేసానండి, తింటాయో లేదో నాకు డౌటే. తినండి అమ్మా. ఇంకొక 1 week 10 days పోతేనండి ఇది కంప్లీట్ ఒక మూత మేత ఈజీగా తినేస్తాయి. పూటకు అంటే ఉదయం ఒక మూత, మధ్యాహ్నం ఒక మూత, సాయంత్రం ఒక మూత వేసినా కూడా తినేస్తాయి. స్టార్టింగ్ మాత్రం పెద్దగా తినవండి, అందుకని కొద్దిగానే వేశాను. మా రాధాగోపిలకి ఇలాగ స్నానం చేయించి పసుపద్ది మళ్ళీ నీళ్ళల్లో వేసే ముందు మొత్తం అవి ఉండే గూడు, అంటే ఇది వరకు టబ్బు ట్యాంకు ఇలా ఏ ప్లేస్లో ఉన్నా అదంతా శుభ్రంగా క్లీన్ చేసేస్తామండి. అలాగే ఇక్కడ కూడా మొత్తం ఇదంతా క్లీన్ చేసేసాం, నీట్గా క్లీన్ చేసేసి ఈ టబ్బు కూడా శుభ్రంగా క్లీన్ చేసేసండి దాంట్లో వేసామన్నమాట.
మొత్తానికి మా రాధా గోపిల హైబర్నేషన్ పీరియడ్ పూర్తయిపోయిందండి. అదేనండి సుప్తావస్థ, నిద్రావస్థ. 4 నెలల పాటు హాయిగా బొజ్జుని మెల్లిగా లేచినాయండి. ఇక వీటికి స్నానం, భోజనం అన్నీ మొదలైపోయినాయి. రెగ్యులర్ టైం టేబుల్ స్టార్ట్ అయిపోయింది మా రాధా గోపిలకి. నెట్లోంచి దూరిపోయి వెళ్ళిపోకుండా రాళ్ళు మాత్రం చుట్టూ అలాగే ఉంచేసామండి. చాలాసేపు నీళ్ళల్లో వదిలేసి ఉంచానండి. పెద్దగా మేత ఏమీ తినలేదు. ఇక తీసేస్తున్నాను. ఇదిగోండి చూశారు కదా, మా రాధా గోపి హైబర్నేషన్ నుంచి వచ్చి చక్కగా మళ్ళీ నీళ్ళల్లో దిగడం, మేత తినడం, అటు ఇటు తిరగడం ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.